ఎన్టీఆర్ భరోసా ప్రోగ్రాం, పింఛన్ ప్రోగ్రాం. ఈ పింఛన్ ప్రోగ్రాంలో ఇంతకుముందు 3,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 4,000 రూపాయలు పెంచి మళ్ళీ అరియర్స్ కలిపి 7,000 రూపాయలు ప్రతి ఒక్క పింఛన్దారుడికి ఈరోజు పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఊర్లో పోయినా కూడా ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణంగా ప్రజలందరూ సంతోషంగా ఉండరు, పింఛన్దారులు కూడా చాలా ఆనందంగా ఉండరు. దీని ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వము 2,000 నుంచి 3,000 రూపాయలు చేయాలంటేనే 5 సంవత్సరాలు పట్టింది. మన నాయకుడు మాట చెప్పిన ప్రకారం ఇమ్మీడియట్గా 3,000 నుంచి 4,000 పెంచడం జరిగింది. అదే రకంగా ఇంతకుముందు 2014 కూడా 200 నుంచి 2,000 చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడుకి దక్కింది. కాబట్టి అంత ఎవరికి ఇవ్వలే. ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇంత కష్టంగా ఉన్నా కూడా ఇమ్మీడియట్ 1వ తారీఖున నైట్ పొద్దున 5 గంటల నుంచి సాయంకాలం లోపల పంపిణీ కంప్లీట్ చేయాలని చెప్పి సుమారు 36,070 పింఛన్లు మన నియోజకవర్గానికి ఉంటే 25 కోట్లు దగ్గర 24,8,88,500 రూపాయలు ఈరోజు ఇమ్మీడియట్ రిలీజ్ చేస్తున్నాం. చాలా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నా, ఈ పింఛన్లు పంపిణీ విషయంలో ఇప్పుడే అన్నవరం గ్రామానికి పోయినా, చేపాడు మండలంలో ఆడ పింఛన్ పంపకం చేసిన కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ పింఛన్లు కొంతమంది అర్హత లేకుండా కూడా అర్హత ఉందని తీసుకొని పింఛన్లు తీసుకుంటారు. నేను ఒకరికి అందరూ చెప్పేది, ఆర్డీఓ గారు ఇక్కడనే ఉన్నారు, ఆర్డీఓ గారు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అందరికీ. ఏమిటంటే సదరన్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకుంటారు. ఆ సదరన్ సర్టిఫికేట్లో 20% 30% ఉన్నాయి, ఆ మేనేజ్ చేసి 50% తీసుకొచ్చుకుంటారు, తీసుకొచ్చి అర్హత తీసుకుంటారు. అదే రకంగా ఇది ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డు కూడా చేంజ్ చేసుకొని అది కూడా తీసుకుంటారు. పార్టీలకు అతీతంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలి. అర్హత లేకుండా వీళ్ళేదో డూప్లికేట్ చేసినటువంటి మీద యాక్షన్ తీసుకోవాలా. నేను ఒకటే ఎంపీడీఓలకు ప్లస్ ఆర్డీఓ గారికి చెప్తున్నా, అదే రకంగా మున్సిపల్ కమిషనర్ చెప్తున్నా, నెక్స్ట్ మంత్ నేను ఇదే పంపిణీ మళ్ళీ ఇదే రకంగా ఊళ్ళలోకి వచ్చి మేము మళ్ళీ పంపకం చేస్తా. ప్రతి సెక్రటరీకి మీరు ప్రతి ఎంపీడీఓకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఒక్కటి మిస్టేక్ జరిగినా ఒప్పుకునే సమస్యలే. అవినీతి అనేది ఎక్కడ జరిగినా ఒప్పుకోను. నిజాయితీ పరిపాలన మా నాయకుడు చేస్తాం. ఎక్కడైనా అర్హత ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాం. దాన్ని ఖచ్చితంగా ఇంప్లికేట్ చేయాల్సిందే. మీరు అందరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. విదో పింఛన్ అంటారు, ఆ భర్త బతికున్నా కూడా చనిపోయిన సర్టిఫికేట్ తీసుకొచ్చుకున్నారా? ఎంత దారుణం అసలు ఇది. అంటే వాళ్ళ డబ్బుల కోసము అది కూడా నేను రేపు రుజువు చేపిస్తా. అన్ని కంప్లీట్గా అందరికి చెప్పినా ప్రతి ఒక్క ఎంపీడీలను ప్రతి ఒక్క సెక్రటరీ ఆఫీస్లో ఎన్క్వైరీ చేపిస్తాం. అటువంటి ఎక్కడైనా ఒకటి ఉన్నా కూడా వాళ్ళ మీద ఊరికి వదలం. తప్పు చేసిన మీద పనిష్మెంట్ పడుతుంది ఖచ్చితంగా. వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా బుక్ చేపిస్తా ఖచ్చితంగా. అటువంటి తప్పుడు సమాజం చేసిన మీద వదిలే ప్రశ్న లేదు. నిజాయితీగా ఎవరు అర్హత ఉంటే ఇచ్చాం, నో ప్రాబ్లం. అటువంటి వాళ్ళు ఎక్కడ కానీ నిలబెట్టే సమస్యలే. అర్హత లేకుండా ఉండి మీరు చెప్పినట్టు బోగస్ చేసి దోచుకున్నారు కదా, ఎన్ని రోజుల నుంచి దోచుకున్నారు, అది కూడా వసూలు చేపించాం ఖచ్చితంగా.